పుల్లాపంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు. మన యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మన పూర్వీకులు అంటే గతించినటువంటి వాళ్ళు నిత్యం కూడా వాళ్ళ ఆత్మ శాంతించాలి అంటే ఒకటే ఒక్క మార్గం అని చెప్పారు గరికపాటి నరసింహారావు గారు. అదేంటి అంటే, మీరు స్నానం చేసేటప్పుడు గళ్ళ ఉప్పు దాన్ని నీళ్ళల్లో వేసుకొని దాన్ని స్నానం చేసిన తర్వాత 3 సార్లు ఆత్మరూపేభ్య ప్రపితామహేభ్య జలాంజలిం దదామి అని నీళ్ళని బొటనవేళ్ళ మీద 3 సార్లు వేసుకోమన్నారు. అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. గళ్ళ ఉప్పుతోటి నీళ్ళలో వేసుకొని స్నానం చేస్తే అది సాక్షాత్ సముద్ర స్నానమే అవుతుంది అని చెప్పారు గరికపాటి నరసింహారావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు. అనిలాచల మహర్షి అయినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు, అర్కపురి నివాసి అయినటువంటి జిల్లెళ్ళమూడి అమ్మవారు కూడా అదే విషయాన్ని చెప్పారు. ఆడవాళ్ళకైనట్లయితే కాలి కుడికాలు బొటన వేలులో ఆత్మరూపులైనటువంటి గతించినటువంటి పూర్వీకులు నివసిస్తారట. మగవాళ్ళకైనట్లయితే కుడికాలి బొటన వేలులో ఉంటారు. కాబట్టి ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు కుడికాలి బొటన వేలు మీద 3 సార్లు ఆత్మరూపేభ్య పూర్వేభ్య జలాంజలిం దదామి అని, మగవాళ్ళు అయినట్లయితే కుడికాలి బొటన వేలు మీద 3 సార్లు ఆత్మరూపేభ్య పూర్వేభ్య జలాంజలిం దదామి అని ప్రతిరోజు ఎన్నిసార్లు మీలో స్నానం చేస్తే అన్నిసార్లు బొటనవేళ్ళ మీద 3 సార్లు వేసుకున్నట్లయితే వాళ్ళు ఆత్మలు శాంతిస్తాయి అని చెప్పారు. నేను అదే చేస్తూ ఉన్నాను రోజు కూడా. మీరు కూడా చేస్తారని ఆశిస్తున్నాను. సద్గురు సుబ్రహ్మణ్యం గారు అనిలాచల నివాసి. అరుణాచలం అగ్నిలింగం, అనిలాచలం అంటే శ్రీకాళహస్తి వాయులింగం ప్రాణలింగం, కమఠాచలం అంటే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు వినుకొండ అంటున్నాం, అది కమఠాచలం అసలు పేరు. కమఠం అంటే తాబేలు. అది ఎంతో తపస్సు చేసి ముని రూపాన్ని ధరించింది. శివుడు ప్రత్యక్షమై నీకేం కావాలి స్వామి అంటే, నీవు ఎప్పుడూ నా వీపు మీదనే ఉండాలి అని కోరిందట. అది అయితే వచ్చే జన్మలో శ్రీరాముడిగా జన్మించి నేను నీ వీపు మీద నిలబడతాను అని దానికి అభయాన్ని ఇచ్చాడు. శ్రీరాముడు జన్మించడం, రావణ సంహారం జరగడం, కౌసల్యాదేవి యొక్క ఆజ్ఞ ద్వారా శివలింగాలను ప్రతిష్ఠ చేస్తూ ఈ కమఠాచలం మీద కూడా ప్రతిష్ఠించాడు. అందుకే వినుకొండలో ఉన్నటువంటి కొండని రామలింగేశ్వర కొండ అని అంటారు. తొలి ఏకాదశి రోజు మహావైభవంగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అభిషేకాలు చేస్తూ ఉంటారు. ఒకసారి కమఠాచలేశ్వరుడు అంటే వినుకొండ రామలింగేశ్వర స్వామిని దర్శించి అభిషేకం చేయండి, మీ కోరికలు అనేటువంటివి తీరుతాయి. సుబ్రహ్మణ్యం గారు, సద్గురు సుబ్రహ్మణ్యం గారు, ఆయనకి జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క మంత్రోపదేశం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆమె యొక్క మనవరాలు ఈశ్వరమ్మ, ఆమె శిష్యుడైన శంభుగురు స్వామి వీరయ్య గారు, వాళ్ళ యొక్క మంత్రోపదేశాలు ఉన్నాయి. అందుకే ఆయన హై స్కూల్ హెడ్ మాస్టర్ అయ్యుండి కూడా ఆ పోస్ట్కి రిజైన్ చేసి ఈరోజు జగద్గురువు అయ్యాడు. అందుకే మన ఛానల్కి వరల్డ్ టీచర్ అని పెట్టాం. ఆయన చెప్పిందే వరల్డ్ టీచర్ ఉంచు బాగుంది అని అన్నారు. కాబట్టి పుల్లాపంతుల రామమూర్తి వరల్డ్ టీచర్ ఈ ఛానల్ని మీరు ఎప్పుడు చూడాలి అంటే, అన్నం తిన్న తర్వాత సాయంత్రం పూటప్పుడు కానీ, అంటే టీవీలు పెట్టుకొని చూసినట్లయితే దీనివల్ల ఉపయోగం ఏమి ఉండదు. తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత 6:30 అప్పుడైనా కానీ మీరు ఈ టీవీలు వీక్షించినట్లయితే మీకు మానసిక ప్రశాంతత అనేటువంటిది ఉంటుంది. ఎంత ధనం ఉన్నా, ఎంత చదువున్నా, ఎంత ఆరోగ్యం ఉన్నా కానీ మానసిక ప్రశాంతత లేకపోతే అవన్నీ లేనట్లే. కాబట్టి దయచేసి రాత్రిపూట కానీ, అన్నం తిన్న తర్వాత, లేకపోతే ఉదయాన్నే కానీ ఈ సద్గురు సుబ్రహ్మణ్యం గారి బోధనలు విని ఆత్మశాంతిని, మనశ్శాంతిని పొందండి. గురువుగారు చెప్తారు, వెలుపల ధర్మం. చూడండి ఏం చెప్తున్నారో,
వెలుపల ధర్మం, లోపల సత్యం అనే దాని గురించి చెప్తున్నాడు. అత్యాశ్రమి అని అంటాం. ఆయన ఆశ్రమానికి అత్యాశ్రమి అని పేరు పెట్టాడు. చూడండి, అత్యాశ్రమి అంటే ఏంటి అంటే ఆయన ఒక్కడే చెప్పాడు, ఇంతవరకు ఎవ్వరూ చెప్పలే. అంటే పైకి సామాన్యుల్లాగా కనిపిస్తూ లోపల జాలి, దయా, కరుణ, దైవికమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు అత్యాశ్రమి కోవకు చెందినటువంటి వాళ్ళు. వాళ్ళు ఎక్కడైతే నివసిస్తారో అదే అత్యాశ్రమం అనేటువంటిది అవుతుందని చెప్పాడు మహానుభావుడు. వాదాల యొక్క అంతమే వేదాంతం అని చెప్పాడు. వేదాలలో ఉండేటువంటి విషయాన్ని మన వాడుక భాషలో వివరిస్తూ జగద్గురువు అయ్యాడు ఆయన. ఆయన్ని ఒకసారి దర్శించండి. ఆయన చెప్తున్నాడు చూడండి, వెలుపల ధర్మం, లోపల సత్యం అనే దాని గురించి చెప్తున్నాడు. ప్రపంచాన్ని, ప్రపంచ చిత్రాన్ని దేవుడే గీశారుగా అనొచ్చు కదా అని ఒక శిష్యురాలు అడిగింది. అడిగితే అప్పుడు ఆయన చెప్తున్నారు, బహువచనంగా ఉన్నట్టు కనిపించేటువంటి సదా ఏకవచనమే దేవుడు. దేవుళ్ళు అంటారు, కాదు దేవుళ్ళు కాదు, దేవుడే, అది ఏకవచనమే. డు అనేటువంటి వాడకం దోషం అనేటువంటిది కానే కాదు. కృష్ణుడు అని అంటాం, డు ఏకవచనం. రాముడు అని అంటాం, అంతేగాని రాములు గారు, కృష్ణులు గారు అని అనం. గారు అంటే దూరం, దూరమైనట్లే. ఒరే అంటే దగ్గరున్నట్లే. అందుకే గురువుగారి సతీమణి పద్మావతమ్మ గారు ఆమె తనువు చాలించేటప్పుడు ఒరే శివ, ఒరే శివ అని పరమేశ్వరుని ఒరే అనే పదంతో సంబోధిస్తూ ఆమె తనువు చాలించింది. ఒరే మాయలోడా అని అంటాం ఎవరిని? శ్రీకృష్ణుణ్ణి. ఆయనకేం కోపం రాదు ఒరే అన్నంత మాత్రాన. సత్యభామ చేత తన్నించుకోవడమంతగా శృంగారాన్ని పండించాడు ఎవరు? కృష్ణ పరమాత్మ. ఆ తర్వాత సత్యభామ సారీ చెప్పడం, సత్యను తన గుండెలకు హత్తుకోవడం, ఆ ఆనందం అనేటువంటిది ఒక రసజ్ఞులకు తప్ప ఎవ్వడికి, సామాన్య మానవుడికి అర్థం కానే కాదు అని అంటారు గురువుగారు. ఒకసారి గోకులంలో చిన్ననాటి స్నేహితులను చూడటానికని రాజనాంఛాలతో వెళ్ళాట శ్రీకృష్ణ పరమాత్మ. పాప ఆయన కిరీటము, భుజగిరితో నెమలిపించాలు ఇవన్నీ కట్టుకొని స్నేహితుడిని చూడటానికి వెళ్ళాడు. కానీ ఒక్కడు కూడా రాలే. ఒక్కడు కూడా రాలే ఆయన్ని చూడటానికి. ఈయన వాళ్ళని చూడటానికి వాళ్ళు ఎవరు రాలేదన్నమాట. అప్పుడు సత్యభామ కోపంతో ఉంది, నీ స్నేహితులు నా స్నేహితులు అంటావు కదా, ఒక్కడు కూడా లేడు కదా, నిన్ను చూడటానికి ఎవడు రాలేదు కదా, పై కిరీటాలు నెమలి పించాలు పెట్టుకొని వచ్చావు, అలంకారాలు చేసుకొని అంది. అప్పుడు చెప్పాడట ఆయన, ఆభరణాలు ఉన్నందువల్ల వాళ్ళు రాలేదన్నాడు. అవి మొత్తం తీసేశాడు, ఒంటి నిండా ఆవు పేడ పూసుకున్నాడు అనమాట. మళ్ళీ తీసేసి అప్పుడు అందరూ కూడా పోలో అనుకుంటూ అందరూ వచ్చారు. ఆయన స్నేహితులందరూ కూడా మా కన్నయ్య 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 అనుకుంటూ వచ్చారు. కాబట్టి జ్ఞానాంబ దేవత అంటే దూరం, జ్ఞానాంబ అమ్మ అంటే దగ్గర అవుతుంది. అమ్మ దయ ఉన్నట్లయితే మీకు సకల సుఖాలు అన్నీ కూడా ఉన్నట్లే. శివుణ్ణి అంతగా సొంతం చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో పద్మావతి అమ్మవారు ఒకరు. భగవంతుణ్ణి అంతగా సొంతం చేసుకుంటే కానీ భక్తి అనేటువంటిది పండదు. శృంగారంలో రుచి తెలిసినటువంటి వాడే, చూడండి ఏం చెప్తున్నారో గురువుగారు, శృంగారంలో రుచి తెలిసినటువంటి వాడే భక్తిలో కూడా రుచిని తెలుసుకుంటాడు అని చెప్పాడు. తత్వతః ఆ రెండు ఒకటే, రెండిటికి అభేదం, ఆ రెండు ఒకటే. అందుకే వేమన కూడా అదే చెప్పాడు, కామిగాని వాడు మోక్షగామి కాదు అని చెప్పాడు ఆయన. మూడొంతుల శృంగార కీర్తన రచించాడు ఎవరు? అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామి మీద. జగడపు జగముల జాతర, సగినల మంచపు జాజర, మొల్లుల దురుముల ముడిచిన బరువున, మొల్లపు సరసప మురిపెమున, చల్లిన పొప్పుడి జాగర పతిపై, చల్లేరు అతివలు జాజరా అని ఇంకా ఎన్నో శృంగార కీర్తనలు సాక్షాత్ శ్రీకృష్ణ స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద రచించారు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే పాపం ఆయన చూడటానికి భయపడుతున్నారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకేదో పూర్వీకుల యొక్క శాపాలు ఉన్నాయని,
తిరుపతి పోకూడదని, వెంకటేశ్వరం చూడకూడదని కొంతమంది. ఆయనకు అవన్నీ ఏమీ లేవు, అవన్నీ అపోహలు మాత్రమే. కాబట్టి అందరూ కూడా వెంకటేశ్వరం వెళ్ళి చూడొచ్చు అని నిరూపించినటువంటి వాడు సుబ్రహ్మణ్యం స్వామి, శ్రీకాళహస్తీశ్వరుడు. బూతు వేరు, శృంగారం వేరు. బూతు పదాలు వేరు, శృంగార పదాలు వేరు. రెండింటికి చాలా తేడా ఉంది. బూతు అనేటువంటి పదం అది భౌతికమైనటువంటి విషయం. శృంగారం అనేటువంటి పదం మానసికమైనటువంటి విషయం. ప్రేమకు మంచి నిర్వచనం చెప్పారు గురువుగారు. మనము ప్రేమిస్తాం, అలాగే దేవుడు కూడా ప్రేమిస్తాడు. మన ప్రేమలో బంధం అనేది ఉంది, ఆయన ప్రేమలో బంధం అనేది ఉండదు. ప్రేమ అనేది బలం, బంధం అనేది బలహీనత. దేనినైనా సరే వదలగలిగి వదలకుండా ఉండటం అనేటువంటిదే మంచిది అని చెప్పారు గురువుగారు. ఎవరినో ప్రేమిస్తూ ఎవరినో పొందుతూ ప్రేమ లేకుండా ఉండేదానికంటే దౌర్బల్యం కలిగినటువంటి ఈ మనస్సుని అశాశ్వతమైనటువంటి ఈ వ్యక్తి ప్రేమ నుంచి తప్పించి శాశ్వతమైనటువంటి దైవ ప్రేమ వైపు మళ్లించడమే భక్తి అని అంటాడనమాట. బయట ప్రేమమయంగా ఉండు, బయటికి కనిపించే వాళ్ళకి నీ మాటలు వినాలి అనేటువంటిది అనిపించాలి. నీ వస్తుంటే నిన్ను గౌరవించేటువంటి విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండు బయటికి సామాన్యుల్లాగా, లోపల మాత్రం నిరామయంగా ఉండు అని చెప్తాడు గురువుగారు. ఎప్పటికైనా నా నుంచి వారు, వారి నుంచి నేను దూరం అవుతాననేటువంటి జ్ఞప్తి ఉంచుకొని ప్రేమించు, వ్యవహరించు, అంతే. గుడ్డిగా ప్రతి ఒక్కరిని కూడా నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు. ఇటీవల కాలం ఎంతోమంది నమ్మి మోసపోతున్నారన్నమాట, జీవితాలే నాశనం చేసుకుంటున్నారు. ఆ విధంగా ఉండొద్దు, నీ ప్రేమ దైవ ప్రేమగా మార్చుకో అని చెప్తున్నారు గురువుగారు. యుద్ధం రావచ్చు, రాకపోవచ్చు, కానీ యుద్ధానికి సిద్ధంగా ఉండేటువంటి సైనికుడిలాగా నీవు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. కష్టానికి, సుఖానికి, మంచికి, చెడుకి, మానానికి, అవమానానికి, నిన్ను ఎవరు తిట్టినా పొగిడినా కానీ నువ్వు సమాన భావంగా రెండింటినీ చూడాలి అని చెప్పారు గురువుగారు. ఆ విధంగా ఉండటమే మహాసిద్ధి. వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల బాధ్యతల్ని పిల్లలు తీసుకోవడం లేదు అనేటువంటి సమస్యని చర్చా వేదికలో ప్రస్తావనకు వచ్చినప్పుడు కొన్ని అంశాలు ఏకరువు పెట్టాడు ఒక శిష్యుడు. తల్లిదండ్రుల యొక్క శరీరాలకి, ఆశయాలకి తాను కొనసాగింపు అనేటువంటిది పిల్లలకు అర్థమయ్యేటట్టుగా మన చదువులు ఉండాలి అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఈ ఇంగ్లీష్ మీడియం బ్రిటిష్ వాడి వల్ల వచ్చింది. మొత్తం 3 గంటల పరీక్షా విధానం, మంది జ్ఞానం కోసం విద్య, ఇది పొట్టకూటి కోసం విద్య. మార్కులు చదువు అయిపోయిందన్నమాట అది ఇప్పుడు. అందువల్లనే ఈ గందరగోళం అంతా వచ్చింది అని చెప్తున్నాడు. రాముడు తాను ఏ తప్పు చేయలేదు, కానీ వనవాసం చేశాడు. శ్రీకృష్ణుడు తప్పు చేయలేదు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. పాండవులు తప్పులు చేయలేదు, వాళ్ళకి వనవాస ప్రాప్తి అనేటువంటి తప్పలేదు. కానీ రాముడు అంటే దశరథునికి, శరీరానికి, వంశానికి, ధర్మనిష్టకి కొనసాగింపు. ఆదర్శ భ్రాత, ఆదర్శ పతి, ఆదర్శ శాసకుడు, ఆదర్శ రాజు, ఆదర్శ పిత ఎవరంటే ఒక్క శ్రీరామచంద్రుడే. అందుకే ఆయన మనలాగా మనిషే అయినా కానీ ఈరోజు రామాలయం లేనటువంటి ఊరు అనేటువంటిది ఉండదు. ధర్మం అంటే ఋషులు ఏర్పాటు చేసినటువంటి చట్టం, అది మానవులు చేసిన చట్టం అనేది కానే కాదు. ధర్మంలో అయోమయం అనేది ఉంటుందా? అసలు ఉండదు. అసలు గందరగోళం కూడా ఉండదు, సంఘర్షణ ఉండదు, సవరణలకి చోటు అనేటువంటిది అసలు ఉండదు. అంతా పగడ్బందీగా ఉంటుంది మన మహర్షులు ఏర్పడినటువంటి చట్టం, అదే ధర్మం. కానీ మనుషులు తయారు చేసిన చట్టాలు సవరణలకు గురవుతూ ఉన్నాయి. పాశ్చాత్యుల ప్రభావానికి లోనై రామాయణాన్ని దూరం చేసుకున్నారు మన వాళ్ళు. ప్రతి పాఠ్య పుస్తకాలలో కూడా వాళ్ళని గురించే, వీళ్ళని గురించి లేదు. వర్ణ వ్యవస్థను అపార్థం చేసుకున్నారు.
కుల వృత్తులు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు దేశం బాగుపడుతుంది అని చెప్తారు అరుణాచల నివాస అయినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అంతా సమానమే ఆయన పైత్యం పెంచుకున్నాడు. ఎందుకు అవుతుంది అంతా సమానం? మన చేతికి ఏళ్ళు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఈ 5 ఏళ్ళు సమానంగా ఉంటాయా? ఉండవు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. అదేవిధంగా సమాజంలో కూడా అంతే అన్నమాట. అందరూ సమానం కానే కాదు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, జ్ఞాని అజ్ఞాని, ధర్మం అధర్మం, సత్యం అసత్యం, ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. టీవీ చర్చల్లో వేదికల్లో జరిగేది మన భావ దారిద్ర్యాన్ని మనం ప్రకటించుకోవడమే. ఆ చర్చల వల్ల అసలు ఒక క్లారిటీ అనేది వస్తుందా? రానే రాదు. మనం క్లారిటీగా లేము అని ప్రకటిస్తాం. ఆ చర్చలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా వాల్మీకి రామాయణం చదవాలి. పాఠ్యాంశాలలో రామాయణ భారత భాగవత వేమన యోగి చెప్పినటువంటి పద్యాలు, సుమతి శతక పద్యాలు ఇవి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు వాళ్ళకి మానసిక స్థైర్యం అనేటువంటిది ఏర్పడుతుంది. అవి లేనందువల్లే వాడు పరీక్ష తప్పానని గోడ దూకి సావటం, సంసారంలో ఏదో ఇబ్బందులు వచ్చి మందు తాగి చావటం, ఇవన్నీ జరుగుతున్న కారణం ఏంటి అంటే శతక సాహిత్యం అనేటువంటిది ఈరోజు లేదు. ఆ శతక సాహిత్యంలో నైతిక విలువలు అనేటువంటివి ఉన్నాయి. మానసిక దౌర్బల్యానికి గురికాకుండా ఉండేటువంటి విధానం దాంట్లో ఉంది. కాబట్టి అవి తప్పనిసరిగా 5వ తరగతి వరకు పిల్లలకి తప్పనిసరిగా ఉండాలి. శతక సాహిత్యం అంటారు గురువు గారు. స్త్రీలో అమ్మతనం ఉంది, ఆడతనము ఉంది. అమ్మతనం చూడడం అనేది సంస్కారం, ఆడతనం చూడటం అనేటువంటిది కుసంస్కారం. కానీ మన దురదృష్టం మీడియా అటువంటి కుసంస్కారాన్ని పదే ఎత్తి చూపిస్తూ ఉంది. పలానా చోట అన్యాయాలు జరిగాయి ఒకసారి చెప్తే చాలుగా దాన్నే 100 సార్లు చెప్పటం, దాన్ని చూసి మళ్ళీ ఇంకోటి ఎలాగ తయారవటం, ఇది జరిగేదన్నమాట. అంతా కూడా మనుషుల్లో నెగిటివిటీ ఎక్కువగా ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాయి ఈరోజు టీవీలు. ఈ వ్యతిరేక విపరీత ధోరణులు మనుషులలో పోవాలంటే ప్రకృతి వనం టీవీ బ్రేకింగ్ డే అనేటువంటి ఒక రోజు పెట్టుకొని అసలు ఉన్న టీవీలన్నీ కూడా బాగలగొట్టాలి. అప్పుడు ఆ దరిద్రం పోయేది. మంచి ఊరు అంటాం, మంచి మనిషి అంటాం. మంచి ఊరు అంటే అర్థం ఏంటి? ఆ ఊర్లో అసలు పోలీస్ స్టేషనే ఉండకూడదు, అసలు పోలీసే ఉండకూడదు, అన్యాయాల క్రమాలు జరగకూడదు. అది మంచి ఊరు అంటే. పోలీస్ స్టేషన్లు లేనటువంటి ఊర్లు మంచి ఊర్లు అవుతాయి. అది ఉంటే మంచి ఊరు ఎందుకు అవుతుంది? కానే కాదు. అలాంటి మంచి ఊళ్ళు దేశంలో విరివిగా పెరిగిపోవటమే దేశాభివృద్ధి అని అంటారు అనిలాచల నివాసం అయినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారు. వాడవాడలా హాస్పిటల్ వెలియడం, వైద్య పరికరాలు పెరగడం, అది దేశాభివృద్ధి అవుతుందా? కానే కాదు. కొత్తగా పాపం ఒకడు హాస్పిటల్ పెట్టి గురువు గారి దగ్గరకు వచ్చారు, సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి. ఆయన కాళ్ళగా దాని దండం పెట్టాడు. ఎందుకు నాకు దండం పెడుతున్నావు అని అడిగాడు ఆయన. నాకు ఎంబీబీఎస్ అయిపోయింది, హాస్పిటల్ని మా ఊర్లో పెట్టాను, కాబట్టి నాకు బాగా ప్రాక్టీస్ జరిగేట్టు ఆశీర్వదించు స్వామి అన్నాడు. అప్పుడు గురువు గారు ఏమన్నారు తెలుసా? అంటే నీ ఉద్దేశం అందరికీ రోగాలు వచ్చి నీ కాళ్ళ మీద పడాలనా అని అడిగారు ఆయన. అంటే వాళ్ళందరికీ రోగాలు వచ్చి నీ కాళ్ళ మీద పడితే నీకు డబ్బులు వస్తాయి, లక్షలు. అదే నీ కోరిక అన్నాడు అనమాట. ఇంకంతే, నోరు మూసుకున్నాడు, ఇంకేం మాట్లాడలే. అప్పుడు చెప్పాడు ఆయన, డాక్టర్ వైద్యో నారాయణో భవ. రోగికి దేవుడెవరు అంటే వైద్యుడే. రోగి వైద్యుడిని దేవుడిగా భావిస్తాడు. కాబట్టి వైద్యుడు ఎలా భావించాలి? నా దగ్గరికి వచ్చినటువంటి సాక్షాత్ భగవంతుడే రోగి రూపంలో వచ్చాడని భావించాలి. ఆ రోగం తగ్గాలి. తగ్గిన తర్వాత మళ్ళీ రాకూడదు ఆ రోగం అనే భావంతో ఉంటే అప్పుడు నీ పేరు ప్రతిష్టలు వస్తాయి, నువ్వు అనుకున్న దానికంటే ధనం కూడా వస్తుంది అని ఆశీర్వదించి పంపించాడు. ఈ విధంగా ఎన్నో విషయాలు, వేదంలో ఉండేటువంటి విషయాలు, సామాన్య ప్రజలకు అర్థం కానటువంటి విషయాల్ని వాడుక భాషలో వివరిస్తూ వరల్డ్ టీచర్, ప్రపంచ గురువే అయ్యారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి, ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు, ఈయన దర్శించి అలాగే జిల్లెళ్ళమూడి అమ్మవారి యొక్క జీవ సమాధి ఆమెను కూడా దర్శించి మీ మానసిక శారీరక ఆర్థిక రోగాలని
పోగొట్టుకోండి అని మిమ్మల్ని కోరుతున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ఈ యూట్యూబ్లన్నీ కూడా మన ఛానల్ మొత్తం చెప్పాం కదా, సాయంత్రం పూట అన్నం తర్వాత ప్రశాంతంగా టీవీ ఆఫ్ చేసి అప్పుడు చూడండి. అసలు స్వరూపం ఏదో, నీవంటే ఏదో తెలుస్తుంది. లేకపోతే ఉదయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు అయిన తర్వాత ప్రశాంతమైనటువంటి వాతావరణం అది. ఆ 2 సమయాల్లో చూస్తేనే మీకు ఉపయోగం ఉంటుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే సద్గురు సుబ్రహ్మణ్యం గారిని గురించి, చిల్లెళ్ళమూడి అమ్మవారిని గురించి యూట్యూబ్లో పెట్టడం మొదలుపెట్టిన తర్వాత కనీసం వాళ్ళ దగ్గర కనీసం 500 మంది వెళ్ళారు. జిల్లెళ్ళమూడి వెళ్ళారు, సద్గురు సుబ్రహ్మణ్య కాళహస్తి కూడా వెళ్ళి ఆయన దర్శించి వచ్చారు. నాకు ఫోన్లు చేసి చెప్పారన్నమాట, మీరు చెప్పినందుకు వెళ్ళి వచ్చాను సార్ అని. కాబట్టి అందరూ, ఆయన 90-95 సంవత్సరాలు ఉన్నాయి ఇప్పుడు. ఆయన ఒకసారి ఎంత తొందరగా మీరు వెళ్ళి ఆయన దర్శిస్తే అంత మంచిది. మీరు జిల్లెళ్ళమూడి వెళ్ళినప్పుడు ఏం చేయాల్సిన పనిలే, అక్కడ భోజనం నీకు ఎనీ టైం, నైట్ 12 పోయినా కానీ భోజనం ఉంటుందన్నమాట. ప్రపంచంలో ఎక్కడా లేదది, ఒక జిల్లెళ్ళమూడిలోనే ఉంది. మిగిలిన పుణ్యక్షేత్రాల్లో అయినట్లు ఒక టైం ఉంటుంది, 1 గంట నుండి 2 లోపని టైం ఉంటుంది. అక్కడ అట్లాగా నిరంతరం భోజనం ఉంటుంది. అన్నదానం కాదు, ఇది అందరిల్లు. చూడండి, ఆమె ఇంటికి అందరిల్లు అనేటువంటి పేరు పుట్టింది. కాబట్టి ఏంటంటే ఎవరు అన్నం వాళ్ళు తింటున్నారు అంటుందన్నమాట ఆమె. అన్నం కోసం ఎవరు రారు ఇక్కడికి, మానసిక ప్రశాంతత కోసం వస్తారు అని చెప్తా. ఆమె చెప్పింది కూడా అది. వరల్డ్ టీచర్, జగద్గురు అయినటువంటి మన సుబ్రహ్మణ్యం గారు కూడా అది చెప్తాం. ఒకసారి ఆ జిల్లెళ్ళమూడి శ్రీకాళహస్తి వెళ్ళి వాళ్ళని దర్శించి తరించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.